నేను ఎందుకోసం బ్రతకాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? నా జీవితంలో నేను బ్రతకడానికి నాకు ఎటువంటి నిరీక్షణ లేదు అని బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడి రాత్రి ఈ ఒక్క నిమిషంలో నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. బైబిల్‌లో నయోమి గురించి నువ్వు వినే ఉంటావు గదా! నయోమి జీవించడానికి ఏదైనా ఆధారం ఉందా? భర్తను కోల్పోయింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఎంత భయంకరమైన జీవితం నయోమి జీవితం అండి. కానీ నయోమి తిరిగి రావడం వల్ల, దేవుని పాదాల వద్ద ప్రార్థించడం వల్ల అద్భుతమైన రీతిలో అండగా నిలబడే బోయాజును దేవుడిచ్చాడు. తోడుగా ఉండే కోడల్ని దేవుడు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అండగా నిలబడే బోయాజు వంటి వాడిని దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీకు తోడుగా ఉండే రూతు వంటి కోడల్ని ఏదో ఒక రూపంలో దేవుడు నీ దగ్గర పెడతాడు. ఆశ కోల్పోవద్దు. నిరాశలోకి నువ్వు దిగిపోవద్దు. నా దేవుడు నాకు మేలు చేస్తాడు. నా దేవుడే నాకు తోడై ఉంటాడని నమ్మకం కలిగి ప్రార్థన చేయి. అపవాది నీతో ఏం చెప్తాడో తెలుసా? ఎందుకు బతుకుతున్నావు? ఎవరి కోసం నువ్వు బతకాలి? అంతా కోల్పోయావు, అన్నీ కోల్పోయావు కదా అంటాడు. కానీ ఒకటే చెప్పు, నాకు నా దేవుడు ఉన్నాడని. ఆయన నీకు తోడుగా ఉంటే ఈ ప్రపంచం అంతా నీతో ఉన్నట్టే.